शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणि नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। మనం కిందటి లెక్చర్లో సంవత్సరానికి ఒక ప్రారంభం అనేది కాదు, మన ఋషులు పెద్దలైనటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక భారతదేశంలోనే కాదు 4 ప్రారంభ దినాలని తీసుకున్నారని చెప్పుకున్నాం. మనం దాని మీదే ఆధారపడే మన సంవత్సరం కానీ మన జీవితం కానీ మన దైనందిన జీవితం కానీ మొత్తం ఆధారపడి ఉంటాయని మనం చాలా మాటలు చెప్పుకున్నాము. దానికి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం. మనము ఈ సమస్యని ఇంకా ఎక్కువ శ్రద్ధతో మానవుని సహేతుకమైన అంతర్దృష్టి యొక్క శాస్త్రబద్ధమైన ముగింపు వరకు అనుసరించగలిగితే మనకి వేరొక రహస్యం తనంతట తాను వెల్లడవుతుంది. ఈ ట్రాన్స్లేషన్ కూడా చాలా బాగా చేశారు వీళ్ళు. ఈ సమస్య అంటే ఏంటి? బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, బిగినింగ్ ఆఫ్ ది క్రియేషను. ఈ సంవత్సరాన్ని 4 భాగాలుగా చేసి 4 ప్రారంభాలుగా బిగినింగ్ పాయింట్స్గా పెట్టుకోవడం, దాన్ని ఎక్కువ శ్రద్ధతో మానవుని సహేతుకమైన అంతర్దృష్టి యొక్క శాస్త్రబద్ధమైన ముగింపు. సహేతుకమైన, అది హేతుబద్ధంగా ఉండాలి, ఊహాగానం కాకూడదు. అంతర్దృష్టి కొంత ఇంట్యూషన్ కూడా ఉండాలి. కేవలం ఎక్స్పెరిమెంట్, కేవలం ఇన్స్ట్రుమెంట్స్తో తెలుసుకునేటటువంటి విషయాలు మాత్రమే కాకుండా తన అంతర్దృష్టితో కానీ తన మేధస్సుతో కానీ తన దర్శన జ్ఞానంతో కానీ తన అనుభవంతో కానీ తెలుసుకునేటటువంటి శక్తి కూడా ఉండాలి. అది హేతుబద్ధంగా ఉండాలి. హేతుబద్ధంగా అంటే ఏంటంటే ఎవరికైనా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఉండాలి తప్ప నేను చెప్పింది సత్యము, ఇదే ఫైనల్ అనేటటువంటిది ఎక్కడ సృష్టిలో ఉండదు. అది లాజికల్గా కూడా ఉండాలి, అంతర్దృష్టి కూడా ఉండాలి. శాస్త్రబద్ధమైన ముగింపు వరకు అనుసరించగలిగితే అది శాస్త్రబద్ధంగా కూడా ఉండాలి. ఎలాంటి శాస్త్రం ఉండాలి? ప్రతి 100 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి మారిపోతున్న శాస్త్రం అయ్యి ఉండకూడదు. మనకి వేదాల ఉపనిషత్తుల వాటిలో ఏదైతే ప్రతిపాదించారో మన ఋషులు, లేదా మన భారతీయ ఖగోళ శాస్త్రం కానీ భారతీయమైనటువంటి మ్యాథమెటిక్స్ కానీ ఇవి ఏవి కూడా మారిపోవు, వాళ్ళ మారిపోతూ ఉండవు. లేటెస్ట్ సైంటిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ పరిశోధనలు ఉన్నాయనుకోండి, మారిపోతూ ఉంటాయి. ఇది కూడా శాస్త్రంగా ఉండవు, మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో యాటమ్ ఈజ్ ఇండివిజిబుల్ అని మేము చదువుకున్నాం. యాటమ్ అనే దాన్ని డివిజన్ చేయడానికి వీల్లేదని. తర్వాత మరి ఆ సైన్స్ అంతా ఏమైంది? యాటమ్ డివిజిబుల్ ఇండివిజిబుల్ అయినట్లయితే ఆ అటామిక్ ఎక్స్ప్లోజన్ ఎట్లా జరుగుతుంది? అణుబాంబు ఎట్లా తయారవుతుంది? అందులోంచి మహాశక్తి అలాగే బయటికి పుట్టుకొస్తుంది. అట్లాగా మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే లేటెస్ట్ సైన్స్ ఏదైతే లేటెస్ట్ అంటామో అది అప్పటికప్పుడు లేటెస్ట్ అంటే అర్థం ఏంటి? ఎక్కడ మారిపోతూ ఉంటుంది. అంచేత శాస్త్రబద్ధమైన ముగింపు అంటే మాస్టర్ గారు చెప్పింది, ఏ శాస్త్రం అయితే అది కొన్ని శతాబ్దాల పాటు నిలబడి ఉంటుందో అది శాస్త్రం అంటే. అది మన కంటికి కనిపిస్తూనే ఉంటుంది కానీ దాన్ని శాస్త్రంగా అంగీకరించడానికి శాస్త్రజ్ఞుల తాలూకు ఆ పరిమితమైనటువంటి అవగాహన సరిపోదు. అంటే ఏది శాస్త్రంగా ఇన్ని యుగాల నుంచి, ఇన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఏ శాస్త్రంగా నడుస్తూ ఉన్నదో దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఇంకొంచెం ముందుకెళ్ళడానికి, ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప దీన్ని దాటి దీన్ని కాదనుకుంటా చేస్తే అది మానవ వినాశనం కోసం దారితీస్తుంది తప్ప ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది తప్ప అది సహజంగా ఉండదు. ఎదురుకుండా మన కంటికి అన్ని కనిపిస్తూనే ఉంటాయి.
శాస్త్రజ్ఞుడు దాన్ని అంగీకరించడు. ఇంకా ఏదో 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 అన్నట్టు ఉంటుంది. దాన్ని అంతర్ముఖత్వం అంటాము. అంతర్ముఖత్వం అంటే ధ్యానమో యోగమో కాదు. అంటే అయితే ప్రకృతి ధర్మాల్లో కన్నా వెళ్ళి పరిశీలించాలి, సృష్టి ధర్మాల్లో కన్నా వెళ్ళి పరిశీలించిన చేత కావాలి. మానవ తాలూకు లోపల బయటికి కనిపించే ఫిజికల్ అనాటమీ కాకుండా లోపల మానవ శరీర నిర్మాణం, అక్కడ అనాటమీ అంటారు మాస్టర్ గారు, దాంట్లో కన్నా వెళ్ళి పరిశోధన చేయగలగడం చేత కావాలి. శాశ్వతమైన సృష్టి ధర్మాలు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేసి ఎక్కడ తెలుస్తాయి? ఇవి పక్షులను చూస్తే తెలుస్తాయి, వృక్షాలను చూస్తే తెలుస్తాయి, జంతువులను చూస్తే తెలుస్తాయి, పంచభూతాలను చూస్తే తెలుస్తాయి, సూర్యుడిని చంద్రుడిని గ్రహాలు చూస్తే తెలుస్తాయి, భూ పరిభ్రమణం చూస్తే తెలుస్తుంది. స్త్రీ 9 మాసాలు గర్భం ధరించి 10వ మాసంలో శిశువుని కంటుంది అంటే దాన్ని బట్టి తెలుస్తుంది. ఏ చెట్టులోంచి ఆ చెట్టే వస్తుంది, ఏ పక్షిలోంచి ఆ పక్షే పుడుతుంది, ఏ జంతువులోంచి ఆ జంతువే పుడుతుందని తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది. నిరంతరాయంగా హృదయ స్పందనలు జరుగుతున్నందువల్ల మనం జీవిస్తున్నామంటే తెలుస్తుంది. ఈ హృదయ స్పందనని మనలో ఎవరు నిర్వర్తిస్తున్నారని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఇంకా శాస్త్రజ్ఞుడు లోపుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ మెకానిజం వల్ల ఆక్సిజన్ మాత్రమే తీసుకుని, ఏ మెకానిజం వల్ల మనం మళ్ళా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలిపెడుతున్నాం, ఆ మెకానిజం ఏంటో, ఆ మెకానిజం అనేది మానవ మేధస్సుకి అతీతంగా ఏ మెకానిజం మనలో పనిచేస్తుందో దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తే తెలుస్తుంది. ఉత్తరాయణము, దక్షిణాయనము, ఋతువులు, మాసములు, పౌర్ణములు, అమావాస్యలు, తిథులు, నక్షత్రాలు, ఇంత సైన్స్ మనకి ఎప్పటి నుంచో ఇప్పటిదాకా వచ్చి అవేవి మారటం లేదు కదా. ఆ కాలిక్యులేషన్స్ మారవు, ఆ గణితం మారదు, ఏవి మారవు. ఆ బ్యాక్గ్రౌండ్లో సైంటిస్టు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేసి, పరిశోధన చేసి తెలుసుకోవడానికి కోసం కొత్తగా కనిపెట్టడం లేదు, జరుగుతున్న వాటిని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మాస్టర్ గారు ఏం చెప్పారు ఇక్కడ? సహేతుకమైన అంతర్దృష్టి యొక్క శాస్త్రబద్ధమైన ముగింపు వరకు అనుసరించగలిగితే మనకి విరక రహస్యం తనంతట తాను వెల్లడవుతుంది. అది ముగింపు వరకు అంటే దాని ఎండ వరకు వెళ్ళగలిగితే అండి విరక రహస్యం తనంతట తానుగా వెల్లడవుతుంది. ఎవరో చెప్పడం కాదు, అది రివీల్ అవుతుంది. దాన్నే దర్శనము అంటాం మనం. రాశిచక్రంలో ఎక్కడైనా 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ గ్రహాల సమాగమం కంజంక్షన్తో విడిగా రాశి చక్ర ప్రారంభానికి మొదలవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. రాశిచక్రం ప్రారంభమైనా ఏ ప్రారంభమైనా సరేనండి, ముఖ్యంగా రాశిచక్రం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి 2 గ్రహాల తాలూకు సమాగమం జరిగిన తర్వాత అక్కడి నుంచి రాశిచక్రం ప్రారంభమవుతుంది సుమా అని చెప్తున్నారు. అంటే ఆస్పెక్ట్స్ అంటాం, దృష్టిలు అంటాం కదా మనం. ఆ దృష్టిల్లో సమాగమ దృష్టికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే మళ్ళీ అందులోకి వెళ్తే ప్రిడిక్టివ్ అస్ట్రాలజీలోకి వెళ్తే అన్ని పొరలు విచ్చుకుంటాయి, కానీ అందులోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం సముద్రంలోకి వెళ్ళినట్టే. ఇక్కడ ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. రాశిచక్రంలో ఎక్కడైనా 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ గ్రహాల సమాగమం విడిగా రాశిచక్ర ప్రారంభానికి మొదలవుతుంది. ఈ సమాగమం ప్రభావం వలన ఇది మొత్తము సంఘటనల పరంపరలు సంభవించడం, ప్రభావం చూపడం, పరాకాష్ఠకు చేరడం కలిగి ఉంటుంది. ఈ సమాగమం వల్ల, ఈ కంజంక్షన్ ఆఫ్ ది ప్లానెట్స్ వల్ల అనేక సంఘటనలు భూమి మీద జరుగుతాయి, అనేక ప్రారంభాలు జరుగుతాయి, అనేక అంతాలు కూడా జరుగుతాయి. ఇది ఆ సమాగమం తాలూకు ఇంపార్టెన్స్. అది మాస్టర్ గారు చెప్తున్నారు. ఇదే మనకి ఇక ముందుకు పోయగలిది నాడీ జ్యోతిష్యం కానీ, లేకపోతే నాస్ట్రాడమస్ లాంటి వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రిడిక్షన్స్ కానీ, లేకపోతే బ్రహ్మ గారు చేసినటువంటి ప్రిడిక్షన్స్ కానీ ఉంటాయి కదా. అంటే వీళ్ళే నేను చెప్పట్లేదు, అంటే కొన్ని యుగాల ముందు ప్రిడిక్షన్స్ చేస్తారు. అంటే ద్వాపర యుగంలో కలియుగం ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేశాడు వేదవ్యాసుడు. అట్లాగా కొన్ని లక్షల సంవత్సరాలకు ముందు వాళ్ళు ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారంటే మనం వేసుకునే జాతక చక్రం ఏదైతే మనం వేసుకుంటున్నామో 12 రాసుల్లో 12 గ్రహాలు వేసుకుని మనకున్న పరిధిలో మనం గోచారము, దాని దేవమాన ట్రాన్సిట్ అండ్ ప్రోగ్రెస్ అంటాం కదా. అంటే గోచారము, దేవమాన దశలు,
వింశోత్తరి దశ అవన్నీ చెప్పుకుంటాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ ప్రిడిక్షన్స్ వాళ్ళు ఇవ్వలేరు. యుగాల తరబడి శతాబ్దాలకు ముందు ప్రిడిక్షన్స్ ఇవ్వాలన్నట్లయితే దాన్ని కాల్కులేట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, ఫిక్స్డ్ స్టార్స్, మన మీద ప్రభావం చూపించే గ్రహాల తాలూ ప్రభావం కాకుండా గ్రహాలంతటా గ్రహాలు వాటికి ఒక ఒరిజినల్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వాటి సంచారాలు, భూమధ్య రేఖ, ఈ 4 బిందువులు అంటే వెన్నెల అండ్ ఆటమ్ ఈక్వినాక్స్, సోలార్ అండ్ వింటర్ సాల్స్టిస్ చెప్పుకున్నాం కదా మనం, ఉత్తర దక్షిణాయాలు. ఈ మొత్తం కాలిక్యులేషన్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈక్వినాక్స్, విశ్వత్ బిందువు అని చెప్పుకుంటున్నాం కదా మనం, ఈక్వినాక్సెస్ వెనక్కి వెళ్తున్నాయని చెప్పుకున్నాం కదా. ఈ మొత్తం కాలిక్యులేషన్స్ మీద వాటి మీద గ్రహాల ప్రభావాలు, గ్రహాల సంచారం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఆ ప్రిడిక్షన్ సాల్వ్ చేస్తారు. ఇది ఆ బ్రాంచ్ అంతా కూడా వేరు. దానికి మాస్టర్ గారు ఒక బీనింగ్ ఇక్కడ ఇస్తున్నారంటే ఈ సమాగమం ప్రభావం వలన ఇది మొత్తము సంఘటనల పరంపరలు సంభవించటం, అనేక పరంపరలు జరగటం, ప్రభావం చూపడం, పరాకాశం చేరడం కలిగి ఉంటుంది. అంటే ఆ బిగినింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ అంటే ఆ కంజంక్షన్ వల్ల ఒక కొత్త విధానం అనేది పరిస్థితి అనేది మొదలవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో యుద్ధాలు జరుగుతాయా, ఆ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఏదైనా ఒక సృష్టి జరుగుతున్నదా, ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సునామీ లాంటివి ఏమైనా వస్తున్నాయా, ఆ బ్యాక్గ్రౌండ్లో కరోనా లాంటి మహమ్మారి లాంటి అంతకన్నా భయంకరమైన వ్యాధులు వస్తున్నాయా, ఆ బ్యాక్గ్రౌండ్లో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయా, ఆ బ్యాక్గ్రౌండ్లో భూకంపాలు ఏమైనా జరుగుతున్నాయా, ఆ బ్యాక్గ్రౌండ్లో మొత్తం భూగోళం మొత్తం మీద ఒక పెద్ద చేంజ్ అనేది జరగబోతుందా, ఆ సౌర కుటుంబంలో ఏమైనా చేంజ్ జరగబోతుందా, ఇవన్నిటికీ కూడా ఈ సమాగాలే కారణం సుమా అని చెప్తున్నారు. అందుకే మన హారోస్కోప్లో కూడా ఈ సమాగమం, ఏ గ్రహాల సమాగమం మన జాతకంలో ఉందో అవి ఏ రాశిలో ఏ భావంలో ఉన్నాయో మనం చూసుకుంటే ఆ సమాగమం వల్ల ఆ జన్మలో ఆ ఏ గ్రహాలు ఎక్కడ కలిసి ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఒక చేంజ్ అనేటటువంటిది మనలో ఆ జన్మలో ప్రారంభమవుతుంది సుమా అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అది ఈజ్ ఇట్ ఏ పాజిటివ్ ఆస్పెక్ట్ ఆర్ ఏ నెగిటివ్ ఆస్పెక్ట్. అట్లాంటి రహస్యాలు స్పిరిచువల్ స్టడీలో భాషలు ఎన్ని చెప్తారు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా, సిస్టమేటిక్గా, మెథాడికల్గా మనం అర్థం చేసుకుంటే మనకి కొంచెం దర్శనం అన్నారు కదా మాస్టర్ ఇందాక, ఆ దర్శనం అనేటటువంటిది అంతర్దృష్టి అన్నారు కదా, అది పెరుగుతున్న కొద్ది మనలో. అందుకే 12 రాసులని ధ్యానం చేయండి, గ్రహాలను ధ్యానం చేయండి, వాటి సాంకేతికమైనటువంటి సింబల్స్ని ధ్యానం చేయండి, సూర్యకిరణాలను ధ్యానం చేయండి. ఎందుకు చెప్తామంటే ఆ అంతర్దృష్టి అనేటటువంటిది లోపల నుంచి మనకి అది మేల్కొని బయటకు వచ్చినప్పుడు మాత్రమే. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చాలా తక్కువ స్థాయిలో నాకు అర్థమైనంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఒక 5th క్లాస్లో ఎంతో అనుకోండి, 10th క్లాస్ కూడా కాదు నేను చెప్పాలన్నట్లేదు. ఇంకా అర్థం కావాల్సింది మనకు ఎంత ఉందో అది. ఈ సమాగమం సంఘటనలకు పరంపరను కలుగజేస్తుంది. దానికి అది మేషరాశి యొక్క ప్రథమ బిందువుగా పనిచేస్తుంది. ఈ సమాగమం మేషరాశి యొక్క ప్రథమ బిందువుగా పనిచేస్తుంది సుమా అని చెప్తున్నారు. మన జన్మ సమయంలో అంటే ప్రతి జన్మ సమయం అంటే ఏంటి, ఏ సమయానికి ఏ టైంకి మనం ఏ ప్రదేశంలో పుడుతున్నామో అది జన్మ సమయం అర్థం చేసుకోవచ్చు. ఈ జన్మ సమయం చెప్పు అంటే మనం చాలామంది జాతకాలు గురించేటప్పుడు ఇప్పుడు మారింది అనుకోండి, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పి ఊరుకుంటారు, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా చెప్పాలి. ఎందువల్ల 10 గంటల ఇండియాలో పుట్టితే ఉదయం 10 గంటలకు ఇండియాలో పుట్టిన వాడి జాతకం ఒకలాగా ఉంటుంది. అదే ఉదయం 10 గంటలకి అమెరికాలో పుట్టినవాడి జాతకం వేరుగా ఉంటుంది. ఎందుకు, అమెరికా దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్లు వేరు, అక్కడ సూర్యోదయ సూర్యాస్తమాన సమయం వేరు, వాళ్ళకి మనకి టైం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఏ జాతకం వేయాలన్నా కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్నే మనం ఇచ్చి ప్రొవైడ్ చేసి ఆ జాతకం వేసుకోవాల్సి వస్తుంది. సో మేషరాశి యొక్క ప్రథమ బిందువుగా పనిచేస్తుంది. మన జన్మ సమయంలో ప్రదేశంలో ఉన్నట్లుగా కనిపించే భూమి ఆకాశాల కలయిక మన స్వంత మేషరాశి లేదా లగ్నం యొక్క ప్రథమ బిందువుగా ఏర్పడుతుంది. జాతకం అర్థం చేసుకోండి. 12 రాశులకి మేషం ఎలాగైతే ప్రథమ బిందువు అయిందో 12 భావాలకి మన లగ్నం ప్రథమ బిందువు అవుతుంది. ఆ లగ్నం ఎలా ఏర్పడుతుంది మన జాతకంలో, మనం పుట్టిన ప్రదేశానికి తూర్పు పక్క
హరైజన్ అంటాం కదా, భూమి ఆకాశాలు కలిసేటటువంటి చోట అక్కడ ఆ సమయానికి ఏ రాశి అయితే ఉంటుందో ఆ రాశి మనకి లగ్నం అవుతుంది. అక్కడి నుంచి మన జీవితం అనేది 12 భాగాలుగా విభజించబడినప్పుడు లగ్నం నుంచి 2, 3, 4, 5 అలాగా 12వ భావం దాకా వచ్చి మన జీవితానికి ఒక టైం టేబుల్ అనేది, ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పడుతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సమాగమము. ఈ కంజంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం చేసుకున్నారు, వాళ్ళ సమాగమం వల్ల నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, సంతానం కలిగిన నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. పక్షుల్లోనే అంతే, జంతువుల్లోనే అంతే. భూమి ఆకాశాల దగ్గర ఉన్నటువంటి ఆ సమాగమం దగ్గర ఉన్నటువంటి తూర్పున, అదే కదా తూర్పున ఏ రాశి అయితే ఉంటుందో అది మన జీవితాన్ని లగ్నంగా మన జీవితాన్ని నిర్దేశిస్తుంటుంది. ఏ 2 గ్రహాలు అయితే కలిసి ఉన్నాయో వాటి కలయిక వల్ల ఒక కొత్త ఆస్పెక్ట్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. ఇంకొక పాయింట్ మనం చాలా మాట చెప్పాను మీకు. మన జాతకంలో మన లగ్నాన్ని చూసుకునేటప్పుడు, లగ్నం నుంచి 12 భావాలని మనం క్యాల్కులేట్ చేసుకునేటప్పుడు మనం మేషం కూడా చూసుకోవాలి. మేషం అనేది మొట్టమొదటి రాశి కదా, అది లగ్నం లాంటిది మొత్తం రాశి చక్రానికి. అది కూడా చూసుకోవాలి. అక్కడి నుంచి కూడా 12 భావాలు చూసుకుని, మన 12 భావాలు కూడా చూసుకుని, అక్కడ ఏమున్నది ఇక్కడ ఏముందో కూడా చూసుకున్నప్పుడు మన జాతకంలో ఆ పర్టికులర్ భావాన్ని మనం గురించి మనం పరిశీలన చేస్తున్నప్పుడు మొత్తం మేషరాశి నుంచి ప్రారంభమైనటువంటి ఆ 12 భావాలు రాసులు ఇది చూసుకున్నప్పుడు ఈ భావం మన మీద ఎంత ప్రధానంగా పనిచేస్తుంది, ఎంత పాజిటివ్గా పనిచేస్తుంది, ఎంత నెగిటివ్గా పనిచేస్తుంది అనేటటువంటిది ఆ బలాన్ని మనం ఇంపోజ్ చేయడానికి కోసం ఈ క్యాల్కులేషన్ కూడా మనం చేసుకోవాలి. మన లగ్నం చూసుకోవాలి, మేషం కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం ఏం చెప్పుకున్నాము, పర్సనాలిటీ లేదు, ఇండివిజువల్. మళ్ళీ నేను వెనకెళ్తాను ఒకసారి. ఇండివిజువల్ లెవెల్లో అంటే కామక్రోధాలు, రాగద్వేషాలు, నేను నాది అనే భావం, తన వరకే తన జీవితాన్ని పరిమితం చేసుకునేటువంటి వాళ్ళ దాంట్లో లగ్నం చాలా ప్రధానంగా పనిచేస్తుందని చెప్పుకున్నాం మనం. అది కాకుండా గ్రూప్ కాన్షియస్నెస్లోకి వెళ్ళేటప్పటికీ కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అనుకున్నట్లయితే సూర్యుడు ప్రధానంగా పనిచేస్తాడని చెప్పి మనం చెప్పుకున్నాము. సూర్యుడు కానీ చంద్రుడు కానీ వాళ్ళ పరిణామ క్రమాన్ని బట్టి. మళ్ళీ స్పిరిచువల్ అస్ట్రాలజీలోకి వెళ్ళి ఆత్మస్థాయిలోకి వెళ్ళినటువంటి మహాత్ములు మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ లగ్నం ప్రధానంగా పనిచేస్తున్న సుమారు మనం చెప్పుకున్నాం. ఇది నేను చాలా మటుకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మనం జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకెళ్తే ఏమవుతుంది తెలుసా, వాడి లగ్నాలు, వాడి గ్రహాలు, వాడి జాతకంలో గ్రహాలన్నీ కూడా పోయి మొత్తం రాశిచక్రం ఏదైతే ఉందో ఆ రాశిచక్రంలో ఏ గ్రహాలు అయితే ట్రాన్సిట్ అయితే గోచారంలో పనిచేస్తూ ఉన్నాయో అవే అంటే మొత్తం భూగోళం మీద ఉన్నటువంటి జీవులందరికీ కలిసి ఈ రాశిచక్రంలో ఏ గ్రహాల తాలూకు సంచారం జరుగుతుందో, ఉదాహరణకి సాయం రాశిచక్రంలో ప్రస్తుతం మనకి మిథునంలో గురుడు ఉన్నాడు, సాయం రాశిచక్రంలో ప్రస్తుతం మనకి మీనంలో శని ఉన్నాడు. ఇది గోచారం అన్నట్లు. ఈ రాశి చక్రంలో ఈ గ్రహాల తాలూకు ఈ పరిభ్రమణం చలనం ఉంది కదా, అది మాత్రమే పనిచేస్తుంది. ఒక స్థాయి దాటిన తర్వాత మన జాతకం, మన వ్యక్తిగత జాతకం పక్కకి వెళ్ళి ఆ స్థాయికి చేరడానికి చాలా సమయం పడుతుంది, చాలా జన్మలు పడుతుంది. వాళ్ళు ఇండివిజువల్ హారోస్కోప్స్ చూసుకోరు. ఈ హారోస్కోప్ చూసుకుంటారు కదా, వాళ్ళ మీద ఆ ప్రభావం అంటే ఏంటి, వాళ్ళ తాలూకు ప్రజ్ఞ ఏదైతే ఉందో అది ఈ భౌగోళికం లేదా సౌర కుటుంబ తాలూకు ప్రజ్ఞతో ఒకటి అయిపోయింది అనమాట. అది మనకి ఎస్ట్రాలజీ ద్వారా జరిగే పరిణామ క్రమం. అది దానికి అది మేషరాశి యొక్క ప్రధాన బిందువుగా పనిచేస్తుంది. మన జన్మ సమయంలో ప్రదేశంలో ఉన్నట్లుగా కనిపించే భూమి ఆకాశాల కలయిక మన సొంత మేషరాశి లేదా లగ్నం యొక్క ప్రధాన బిందువుగా ఏర్పడుతుంది. ఒక ప్రత్యేకమైన సమాగమం కారణంగా ఏర్పడిన సంఘటనల పరంపరలు అలాంటి ఇంకొక సమాగమం ఏర్పడే వరకు కొనసాగుతుంది. ఇది కూడా ఒక చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్. ఒక సమాగమం వల్ల 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4 గ్రహాల తాలూకు కంజంక్షన్ వల్ల కొన్ని సంఘటనల పరంపర అనేది ఉందనుకోండి, ఎప్పటిదాకా కొనసాగుతుంది అంటే మళ్ళా ఇంకొక చోట ఇంకొక రాశిలోనో ఇంకొక చోట మళ్ళా కొన్ని గ్రహాల సమాగమం ఏర్పడుతుంది కదా, అంతవరకు సాగుతుంది. అక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ కొత్తగా ఇంకొక పరంపర అనేది కొనసాగుతుంది. అందుకే మన హారోస్కోప్స్లో కూడా మనం గోచారం కుదరదు.
ప్రోగ్రెషన్ హారోస్కోప్స్లో ఇప్పుడు రెండు మూడు రాసులు అనుకుందాం, ఉదాహరణ అనుకుందాం. 2-3 రాశులు వరుసగా ఉన్న రాశుల్లో అనుకుందాం. వరుసగా ఉన్న రాశుల్లో ఆ 3 రాశుల్లో 3 గ్రహాలు ఉన్నాయి అనుకుందాం. జస్ట్ సాధారణంగా అలా ఉండవు, ఉండవు, అదే పుట్టిన సమయాన్ని బట్టి ఉంటుంది. నాటు మొట్టమొదట పుట్టగానే ఏ రాశి సమాగంలో పుట్టాడో ఆ 2 రాశులు, ఆ 2 గ్రహాలు, గ్రహాలు, ఆ గ్రహాల సమాగం ఏదైతే ఉందో ఆ గ్రహాల సమాగమం ఉన్నంత వరకు అదే ప్రవర్తన ఉంటుంది, అదే పరిసరాలు ఉంటాయి, అదే మనస్తత్వం ఉంటుంది, అదే ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. ఒక గ్రహం అందులో స్లోగా ఉంటుంది, ఒక గ్రహం స్పీడీ గ్రహం ఉంటుంది, ఒక గ్రహం అక్కడే ఉంటుంది. ఈ దేవమాన దశలో దాటి ఆ రాశి దాటి ఆ గ్రహాన్ని దాటి ఇంకో గ్రహం రెండవ రాశిలో రెండవ భావంలో ఇంకో గ్రహంతో కలిసింది అనుకోండి, తక్కువగా జరుగుతుంటుంది యాక్చువల్గా. ఎందుకంటే అన్ని అంత కంజంక్షన్స్ సాధారణంగా రావు, వస్తాయి, అంత ఎక్కువ మన జాతకాల్లో కనిపించవు. మిగతా ఆస్పెక్ట్స్ ఉంటాయి, 60 degrees 90 degrees 180 degrees అవి ఉంటాయి, కానీ ఈ కంజంక్షన్స్ కష్టం. నెక్స్ట్ రాశిలో భావంలో గ్రహం ఉంటే దాంతో కంజెక్ట్ అయింది, సమాగమం చెందింది అనుకోండి, మొత్తం లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది, ఆలోచన విధానం అంతా మారిపోతుంది, వాడుండే పరిసరాలు అంతా మారిపోతాయి. ఒక్కోసారి వాడి వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు కూడా మారచ్చు, వాడి తాలూకు పరిణామ క్రమం మారచ్చు, వాళ్ళ పరిణామ క్రమాన్ని బట్టి, వాడు ఉన్న చోటి పరిణామ క్రమాన్ని బట్టి ఆ టోటల్ అవుట్లుక్ అంతా మారిపోవచ్చు, జరుగుతుంది. ఇలాంటి పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. కొంతమంది చూస్తే మీకు సడన్ చేంజ్ కనిపిస్తుంది, కొంతమంది లైఫ్లో మీకు మొత్తం మారిపోతుంది. కొంతమంది లైఫ్లో ఏం మారదు, అక్కడే పుడతారు, అక్కడే పెరుగుతారు, అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు, ఏదో ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరు ఈ ఊరు వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ సొంత ఇల్లు సొంత కూటి అంటారు, అట్లా జరుగుతుందో చూసారా. అక్కడ ఎందుకు జరగవు ఈ సంఘటనలు అంటే నేను చెప్పిన ఆస్పెక్ట్స్ వాళ్ళ హారోస్కోప్స్లో ఉండవు, కాస్త మీరు వెరిఫై చేయండి. ఉన్న ఊరు వదిలిపెట్టాడు, ఉన్న జాబ్ వదిలిపెట్టాడు, లేకపోతే ఏదో టోటల్ కంప్లీట్ చేంజ్ ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయాడు, లేకపోతే కంప్లీట్ చేంజ్ ఉన్నటువంటి ఒక వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు, లేకపోతే లైఫ్ అంతా మొత్తం మారిపోయింది. ఏంటిది, నెగిటివ్గానే కావచ్చు, పాజిటివ్గానే కావచ్చు. అవి సమాగమాల తాలూకు ఇంపార్టెన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నిజానికి తర్వాత జరిగే సమాగమం మొదటి దాని పురోగతి ఫలితమే. మొట్టమొదట ఏదైతే సమాగమం జరిగింది చూసారా, కంజంక్షను, దాని కంటిన్యూషన్ నెక్స్ట్ కూడా అవుతుంది సుమా అని చెప్తున్నారు. అది నెగిటివ్గానే కావచ్చు, పాజిటివ్గానే కావచ్చు. ఆ గ్రహాలు శుభగ్రహాలు అయ్యండి, శుభ కేంద్రాలు, మంచి కేంద్రాల్లో, కోణాల్లో ఉండి, మంచి ప్లేసెస్లో ఉండి, వాటి లార్డ్షిప్ కూడా చాలా బాగుండి, చాలా కండిషన్స్ ఉంటాయి. మరి అందులోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం ప్రిడిక్టర్ స్టైల్లోకి వెళ్ళిపోతాము. హిట్స్ మాత్రం ఇచ్చి వదిలేస్తున్నాను నేను. అందువల్ల మొత్తం సృష్టి అంతా కాలము చోటులో ప్రథమ బిందువు యొక్క పురోగతే. అది ఏం చెప్తున్నారు, మొత్తం సృష్టి అంతా టైం అండ్ స్పేస్, అది మొట్టమొదటి బిగినింగ్ అని చూసారా, దాని పురోగతి సుమా అని చెప్తున్నారు. అంటే మనకి ఏం అర్థం కావాలి ఇక్కడ, ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ థాట్, మన ఆలోచన తాలూకు బిగినింగ్ ఉందే, అదే మన జీవితాన్ని మొత్తం నడిపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా బిగినింగ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా ప్రారంభించే ముందు మంచి ముహూర్తం చూసుకుని చేయమంటారు కదా. మంచి ముహూర్తం అంటే ఏంటి, అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అని. అన్ని గ్రహాలు ఇప్పుడు అనుకూలంగా ఉండవు, ఎక్కడో దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయ్యే ముహూర్తాల్లో పెట్టుకుంటాం కాబట్టి కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ముహూర్తాలు ఫెయిల్ అవ్వడం అంటే ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే అన్ని గ్రహాలు పరిపూర్ణంగా అనుకూలంగా ఉండే ముహూర్తం అనేది ఎప్పుడు దొరకదు, ఇంపాసిబుల్. ఎక్కడో ఏదో గ్రహం ఎక్కడో పొరపాటు ఎక్కడో ఉంటుంది, ఉన్న దాంట్లో చూసుకుని ఉన్న దాంట్లో కొంచెం కాంప్రమైజ్ అయ్యి ముహూర్తాలు పెడుతూ ఉంటారు, అందుకే కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. అది సైన్స్ ఫెయిల్ అవడం కాదు, గ్రహ పరిస్థితి బట్టి ఉంటుంది. అందుకే సమాగమమే బిగినింగ్ పాయింట్, దాని మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది అనుకున్నప్పుడు ఏదైనా ఒక స్టార్ట్ చేసేటప్పుడు దాని తాలూకు కంటిన్యూషన్ మిగతా అంతా కూడా అది గుర్తుపెట్టుకోవాలి మనం. అదే మన సృష్టికి సంబంధించిన వరకు నిజమైన మేషరాశి, ఆ స్టార్టింగ్ పాయింట్ ఉంది చూసారా, అదే సృష్టికి సంబంధించిన నిజమైన మేషరాశి. నిజమైన మేషరాశి అంటే ఇప్పుడే మేషరాశి కాదు అని కాదు, అవునా అంటే అవును కూడా కాదు. ఇప్పుడున్న మేషరాశిని ఆకాశంలో మనం గమనించుకుని చూసుకుని బండ గుర్తుగా పెట్టుకుని ఇది మేషరాశి, నక్షత్రాల గుంపంతా మేషంలా కనిపిస్తుంది, అది ఇలా కనిపిస్తుంది, ఈ మధ్యలో ఉన్నది, ఈ మొత్తం అంతా 12 భాగాలు చేసుకుంటున్నప్పుడు ఆ మేషరాశి కనిపిస్తుంది దగ్గర నుంచి మిగతా భాగాలు చేసుకుంటున్నాం అనేటటువంటిది
బిగినింగ్ ఆఫ్ ది మ్యాస్టర్స్ అంటే మళ్ళీ కొట్టుకుంటారు కదా. సో అంతే నిజమైన మ్యాస్టర్స్ అంటే ఏంటంటే మొట్టమొదటి సృష్టి ప్రారంభించినప్పుడు ఏ కేంద్రం నుంచి ఏ బిందువు నుంచి ఏ పాయింట్లో ప్రారంభమైందో అదే మ్యాస్టర్స్ అని చెప్తున్నారు. 2 లేక 3 గ్రహములు సమాగమం చెందిన బిందువు కాంతి చక్రం వెంబడి సంఘటనల పరంపరలు జరగడానికి స్థానిక మేషరాశిగా పనిచేస్తుంది. ఆ మేషరాశి స్థానిక మేషరాశి కానీ మనం ఏదైతే మేషరాశి అని అనుకుంటున్నామో దాని ద్వారా సంఘటనల పరంపరంగా పనిచేస్తుంది సుమా అని చెప్తా. ఆ మేషరాశి ఈ మేషరాశిగా పనిచేస్తుంది సుమా అని చెప్తున్నారు అనమాట. ఇది నేను ఎంతవరకు అర్థం చేసుకున్నానో ఎంతవరకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలను అంతవరకు చెప్పాను నేను. ఆ మేషరాశి స్థానిక మేషరాశి ఎక్లిప్టిక్ కాంతి చక్రము రాశి చక్రము అదంతా దాని రిఫ్లెక్షన్స్ దీని మీద పడతాయి. ఇదంతా కూడా మనకి ఈ అస్ట్రనామికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో కాకుండా ఆ సమన్వయం మనలో జరగాలండి. అది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో అనేటటువంటిది ఎవరి చేతుల్లోనూ ఉండదు. మనం చేసుకునే ధ్యానం మీద ఆధారపడి ఉంటుందా అంటే ధ్యానం మీద ఆధారపడి ఉంటుంది. కానీ లైఫ్లో మనం ఎట్లాంటి జీవన విధానాన్ని తీసుకున్నామో ఎట్లా సమన్వయపరుచుకుంటున్నామో లైఫ్ని మనం ఎలా లీడ్ చేసుకుంటున్నామో యజ్ఞార్థకరమైనటువంటి జీవితంలోకి వెళ్ళి మహాత్ముల తాలూకు అడుగుజాడల్లో శాస్త్ర అధ్యయనం చేస్తూ ఎంతవరకు అధ్యయనం చేసామో దాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు మాత్రమే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.